రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో కీలక అవకాశం దక్కింది. విశాఖపట్నంలో ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు 41వ ఐఏటీయూ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఏఐటీఓ మధ్య మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఎంఓయూ కుదిరింది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000కి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత గుర్తింపు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. అలాగే స్థానిక పర్యాటక భాగస్వాములకు ఐఏటీఓ ప్రత్యేక రాయితీలు ప్రకటించినట్లు వెల్లడించారు. టూర్ ఆపరేటర్స్ ఒక 1000 మంది ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక అభివృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి వారు మనకు ఎంతగానో ఉపయోగపడతారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే వివిధ రకాల ఆపరేటర్స్ వస్తారో వాళ్ళు ఇందులో మెంబర్షిప్ని మన ఆంధ్రప్రదేశ్కి బాగా తగ్గించి 6000 ఉన్నటువంటి మెంబర్షిప్ని 3000కి ఇవ్వటం, అదేవిధంగా అయోటాలో మెంబర్ అవ్వడానికి కూడా లైఫ్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకి వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు ఈసారి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్యాటక రంగం తాలూకు వివరాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు బయటి దేశాలకి మనం పర్యాటకులుగా వెళుతున్నాం, కానీ వేరే దేశాల నుంచి మనకు వచ్చేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ఇవాళ దీనివల్ల ఎలాంటి సదస్సు జరగడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే వేరే దేశాల నుంచి కూడా మన దేశానికి రావడానికి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు వీళ్ళు మనకి అయోటా ద్వారా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రకృతి సౌందర్యం ఉంది, లేకపోతే ఇన్ని పిలిగ్రిమ్స్ ఏరియాలు ఉన్నాయి, పిలిగ్రిమేజ్కి ఉపయోగపడేటువంటి ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో 1054 కిలోమీటర్ల పొడవునా కూడా సముద్ర తీరం ఉంది, వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఇలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈ 2 సంవత్సరాలుగా సాధించిన విజయాలు కూడా చెప్పుకోదగ్గగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రమారమ ఒక 20,000 కోట్ల పైబడి మనం పెట్టుబడుల్ని ఆకర్షించగలిగాం. దానికి కారణం ముఖ్యమంత్రి గారు టూరిజం ప్రో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయటం. దానివల్ల ఈ సదస్సుకి చాలా విలువ ఉంది. ఈ విలువని కాపాడుకునే విధంగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలిసి ఈ మధ్యనే మనకి అక్కడ ఆల్ ఇండియా లెవెల్లో జీటీఎం అని ఉంటుంది, గ్లోబల్ ట్రావెల్ మార్ట్ అనేటువంటిది. వాళ్ళు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వాళ్ళు ఈ నిర్వహించి వాళ్ళు అంతిమంగా ఆంధ్రప్రదేశ్ని బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా గుర్తించి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మనకి. దాని ద్వారా కార్యక్రమాలు మనం చేస్తున్నాం. దీంతో ఇందులో వచ్చేటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరంటే ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్స్, ఇక్కడ తీసుకొచ్చేటువంటి వాళ్ళు, డొమెస్టిక్ టూర్ ఆపరేటర్లు, అదేవిధంగా మైస్ సెంట్రల్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, ట్రావెల్ నిపుణులు, పర్యాటక రంగ పెట్టుబడిదారులు, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిపి రమారమి 1000 కంటే ఎక్కువే ఇందులో పాల్గొనేదానికి అవకాశం ఉందనేటువంటిది అంచనా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మనం ఆతిథ్యం ఇవ్వటం అనేది మనకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి, ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టేట్లో చేస్తారు. ఈ సంవత్సరం మనకు వారే ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన మాట వాళ్ళే చెప్తున్నారు. ఇందాక వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అన్ని ఇజాలు పోయినాయి, ఇంకా చాలా ఇజాలు చూసాం మనం, ఒకే ఒక్క ఇజం మిగిలింది, అదే టూరిజం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రకమైన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారనేటువంటి మాట. అదేవిధంగా విశాఖపట్నంలోనే ఎందుకు పెడుతున్నాం అనేటువంటి మాట వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిందే, విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇతర పర్యాటక హంగులు కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. పూర్వోదయ స్కీమ్ కింద కూడా విశాఖపట్నం ప్రాంతాన్ని టేకప్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. దీనివల్ల మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఆర్థికపరమైన అభివృద్ధితో పాటు మరో ముఖ్యమైనది ఉపాధి కల్పన. ఇవాళ మనకి ఎక్కువ ఉద్యోగాల కల్పన చేసేటువంటి రంగాల్లో పర్యాటక రంగం ప్రధానమైన రంగం అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వారు వచ్చి పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని స్పష్టంగా ఇందులో మనం అనుకుంటున్నాం.
ఇంతకుముందే చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 50% తగ్గించారు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అది తగ్గించారు. దానికి సంబంధించి జాయినింగ్ ఫీజు ఏదైతే ఉందో అయోటాలో జాయిన్ అవ్వాల్సింది దానికి కూడా లేకుండా ఉంది. అదేవిధంగా ఇక వ్యాపార అవకాశాలు విపరీతంగా B2B అంటాం, బిజినెస్ టు బిజినెస్. అక్కడ జరిగే 2 రోజుల సదస్సులో మనం కొత్తగా బిజినెస్లు ఏర్పాటు చేయడానికి పర్యాటక రంగంలో ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అక్కడ చాలామంది ఆపరేటర్స్ వస్తారు, లేకపోతే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు కూడా వస్తారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ మనం డిస్కషన్స్ చేసి వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేసి వారి ద్వారా ఇక్కడ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టించడానికి అవకాశం దొరుకుతుంది. ఆ రకమైనటువంటివి ఒక లాంగ్విటీ ఉండేలాగా, లాంగ్ రన్లో మనకు ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలని తీసుకుంటాం అనేటువంటి మాట తెలియజేస్తూ, దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక రంగాన్ని మనకి ఎకనమిక్ డెవలప్మెంట్కి, అదేవిధంగా ఒక ప్రధానమైన ఇంజిన్గా కూడా దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాం. దానికోసమే ఈరోజు వారు ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇక్కడ పర్యాటక శాఖ మంత్రిగా కూడా నన్ను కూడా కలిసి MOUలు చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వైజాగ్ వెళ్తున్నారు. రేపు అంతా వైజాగ్లో ఉండి, వైజాగ్లో అక్కడ ఎక్కడెక్కడ స్టే ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, అక్కడ పరిసరాలంతా చూసుకుని దాన్ని డెవలప్ చేయడానికి ఎలా ఉంటుంది అనేటువంటిది వారు చేయడానికి అక్కడికి బయలుదేరుతున్నారు. వారు ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా విశాఖపట్నం వేదికగా చేసుకున్నందుకు అయోటా వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఇవాళ అయోటా తరఫున పర్యాటక రంగ భాగస్వాములు అందరూ కూడా మనకు వచ్చేటువంటి రాయితీలను కానీ వచ్చేటువంటి ఉపయోగాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1గా నిలబెట్టడానికి కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇప్పుడు రవి గారిని వుడ్ యూ లైక్ టు ఎంటర్ సంథింగ్? Shri Chandrababu Naidu ji and Honorable Tourism Minister Shri Kandula Durgesh ji for your warm welcome to IATO in Andhra Pradesh. IATO is a national body of tour operators. We have around 2,000 members all over India. And this is our 41st IATO annual convention. We will have tour operators from all over India, hoteliers, airline officials, and people from all tourism subsidiaries to visit our convention. And after this convention, we will bring 200 to 300 people in different parts of Andhra Pradesh to showcase the product. Whether it's Araku Valley or Rajamundry, also we'll have one tour, Rajamundry and Vijayawada. So we want to show new products of Andhra Pradesh to our members so that they can promote it all overseas. So most of our members, like 80% of the foreign tourists who comes to India comes through our members. And we want that Andhra Pradesh should prosper in terms of foreign tourists. So and we are very happy with the current government of promoting beaches in like Chirala beach or Sri Lanka. I think this is all very important for country as well. And also like Buddhist tourism has a lot of scope in Andhra Pradesh, but it's not very well known outside India. So we, together with the Andhra Pradesh government, our members will promote tourist site of Buddhist like Gandikota and all. And I hope in future we will have more and more foreign tourists coming to India. Wherever we go with this convention, there is 15 to 20% increase in foreign tourist arrivals. And we work very closely with the Andhra Pradesh government, and I would like to thank Tourism Department also. They are very progressive for last 2 years promoting Andhra in many international trade fairs. Special Chief Secretary Ajay Jain and Mr. Honorable Minister Kandula ji always be there for promoting Andhra Pradesh from heart. So I think it's our duty also as tour operator to do our best, and we hope to bring 1,000 to 1,200 people during the convention. We'll start our registrations, and from now we start promoting also. Today we also had a meeting with the Honorable Chief CM Shri Chandrababu Naidu ji, and he has provided his 100% support, and he will be there as a chief guest. We will have Union Minister Mr. Gajendra Singh Shekhawat, Union Tourism Minister, and also Union Civil Aviation Minister to visit the convention. Thank you very much.